సావిత్రి బోల్డ్గా ఉండేవాళ్ళు సావిత్రిలా తయారొచ్చారు మేడం. అసలు ఇంటర్వ్యూ చూస్తారంట ఎవరన్నా? అవునా అండి? ఐటమ్ సాంగ్ చేసేటానికి ఐటమ్ చూపెట్టకపోతే ఎట్లా? కరెక్టే కదా. యా సమ్ టైమ్స్ అట్లుంటుంది కదా డ్రెస్సింగ్. ఓకే, ఈ మధ్యలో స్వాతంత్ర పద్ధతిగా తయారవుతుంది అనుకోవచ్చా? అట్లేం లేదండి, అట్లేం లేదు. మోడర్న్ డ్రెస్లు అందరు చూసేసారు అన్నిట్లో. ఈ సారీస్ ఇవి ఎవరు చూడలేదు, పెట్టుకుంటానికి ఏం లేదంటవా? ఏం లేదు. సో ఇవి అంటే నాకుంటుంది ఏంటంటే ఒక దాంట్లో పడింది వేరే దాంట్లో పడద్దు అని. సో నా దగ్గర ఉన్న కాస్ట్యూమ్స్ అన్నిట్లో కనిపించేసినాయి. ఇప్పుడు మీరు అన్నారు కదా దాంట్లో ఇది కనిపించలేదని నేను ఇట్లా కొత్తవి అని ఇట్లా వేసుకున్నాను అనమాట. అంతే, ఏం లేదు. నేను ఎప్పుడైనా చూపించడానికి ఫస్ట్ నేనే చెయ్యెత్తుతాను నేను రెడీ అని చెప్పేసి. కెమెరా ముందు అయితే తగ్గరు. అస్సలు చాలా మంది జనాలు చూస్తారేమో అనుకొని సిగ్గుపడతారు. మీరు జనాలు చూడాలని చూసే దగ్గర తగ్గేదేలే. అప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా చెప్తున్నారు ఈ డైలాగ్స్. మా పాప ఇలా చెప్తే తగ్గేదేలే అంటది. పుష్పరాజ్ 2 years బేబీ. మళ్ళీ డీజే తిల్లు సాంగ్ పెడితే మస్తు డాన్స్ వేస్తుంది. మనం ఏంటండి ఈ రోజుల్లో పిల్లలకి నేర్పించేది ఏం లేదు. ఊహు అంటావా? ఓ మై గాడ్, చిన్నపిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారు ఈ రోజుల్లో. అన్ని విషయాల్లో ఊహు అంటావు మరి. షూటింగ్స్ అన్నిటికీ అంట. దట్స్ ఇట్, అంతే.